ప్రైజ్ ది లార్డ్. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు అందరికి వందనాలు. ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు మహాకృపను బట్టి మేమందరం బాగున్నాం. ఈ యొక్క సమయంలో కూడా దేవుని యొక్క వాక్య లేఖనాలను ధ్యానించుకుంటూ ఆయన చిత్తానుసారంగా ముందుకు సాగుతూ మరలా కలుసుకోవడానికి దేవుడు కృప చూపించారు. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మన ప్రేమను బట్టి మనం చూస్తున్నాం దేవుని యొక్క ప్రేమ. ఇంకా ఆ ప్రేమను గురించి మీరు చదువుతూ ఉంటే వాక్య లేఖనాలు దేవుడు మీతో ఇంకా ఎక్కువగా మాట్లాడతారు. మరలా ఆ ప్రేమలో ఒక వాక్యం మనకు తెలిసినటువంటి అధ్యాయమే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం. పూర్తిగా 13 వాక్యాలు, 13 అధ్యాయము 13 వాక్యాలు ప్రేమను గురించి చాలా లోతైనటువంటి మాటలు ఇక్కడ రాయబడుతుంది. ప్రేమ కొరకు ఒక అధ్యాయం ఉందంటే ప్రేమ ఎంతో ప్రాముఖ్యమో ఒకసారి ఆలోచిద్దాం. మన జీవితంలో ఆ ప్రేమ కలిగి మనం జీవించడానికి దేవుడు మన కృప చూపించును గాక. ఇందులో ఒక్క వాక్యం నేను మాట్లాడాలని మీతో ఆశ కలుగుతున్నాను. 7వ వాక్యం 13:7. అన్నిటికీ తాలుకొనును, అన్నిటికీ తాలుకొను. ఏది? ప్రేమను గురించి చెప్తూ 7వ వాక్యంలో అంటున్నారు, అన్నిటినీ తాలుకొను. మనలో ప్రేమ ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలనుకుంటే అన్నిటినీ తాలుకొని, అంటే తట్టుకుని ఓపికతో ఉండేది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వెంటనే దానికి వేరే రకంగా రియాక్ట్ అయ్యకుండా ఒక సన్నివేశం నాకు గుర్తొస్తుంది. మనకి ఏదైనా ఒకరు కీడు చేసినప్పుడు మనము ఆ కీడుకు ప్రతి కీడు చేయకుండా, అవకాశం వచ్చినప్పుడు కీడు చేయకుండా, ఒకవేళ ఎవరైతే మన కీడు చేశారో వాళ్ళకి ఏదైనా అపాయం జరిగినప్పుడు, వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు, వారికి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం చూసి సంతోషిస్తామే, అది తప్పు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం అయ్యో అని మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. అదే ప్రేమ. అన్నింటిని తాలూకుంటుంది. మనకు కీడు చేసిన వారికి కీడు చేయడానికి మనకు అవకాశం వచ్చినప్పుడు మనం కీడు చేయకుండా ఉంటామే, అదే యేసు ప్రభు ప్రేమను మనం కనుబరచం. అన్నిటిని తట్టుకొని నిలబడ్డం. ప్రియమైన వారులారా, మన జీవితంలో అలాంటి ప్రేమ కలిగి జీవించడానికి మనం ప్రయాసపడాలి. అలా మనం చేసినప్పుడే ప్రభు బిడ్డగా జీవించగలుగుతాం. తద్వారా ప్రభు నామం మహింపరచబడుతుంది. తద్వారా దేవుని యొక్క రాజ్యంలో మనము వారసులు అవుతాం. దేవుని యొక్క రాజ్యంలో యుగాలు మనం జీవించబోతున్నాం. ఆ యుగాలు జీవించడానికి మనకు అర్హత ప్రేమ కలిగిన వారముగా ఉండాలి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ యొక్క సమయంలో ఈ వాక్యం ఉన్నటువంటి నీ జీవితంలో ఆ ప్రేమను గుర్తిరిగి ప్రేమను మనం కలిగిన వారిగా జీవిద్దామా? దేవుని వైపు చూద్దామా? ప్రార్థన చేసుకుందామా? ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య నీకు స్తోత్రాలు. మహోన్నతుడా, గొప్ప దేవా నీకు స్తోత్రాలు. ప్రభువా, ప్రేమ అన్నిటినీ తాలుకుంది. ప్రభువా తండ్రి, మేము మా యొక్క శత్రువు ఎవరైనా ఉంటే ఆ శత్రువుకి ఏదైనా అపాయం కలిగినప్పుడు లేకపోతే మేము వారికి కీడుకు ప్రతి కీడు చేయడానికి అవకాశం వచ్చినప్పుడు ప్రభువా మేము తాలుకొని ఉండి ప్రభువా వారి ప్రేమను చూపించడానికి, వారికి యేసయ్య ప్రేమను చూపించడానికి, యేసయ్య ప్రేమను మేము కలిగిన వారంగా జీవించడానికి ఈరోజు ఈ మాట ప్రకారంగా మీరు మాతో మాట్లాడారు. ఆ విధంగా మేము జీవించటకు మేము ఒప్పుకొనిచ్చున్నాం. ఒకవేళ అలాగా మేము తప్పు చేసి పొరపాటు చేసి మమ్మల్ని క్షమించి ఈరోజు మొదలుకొని ఈ వాక్యానుసారంగా జీవించి నీ ప్రేమిడగా అన్ని ముందుకు సాగటకు మీరు కృప చూపించవలసిన ప్రార్థన చేస్తూ, వాక్యం విన్న వారందరి జీవితంలో నీ నామాన్ని మహిమపరచవలసిన ప్రార్థన చేస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రేమను కలిగి జీవించే వారంగా ముందుకు సాగటకు కృప చూపించవలసిందిగా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. God bless you.